నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. శివానందలహరి 17వ శ్లోకమండి. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమళపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్నిజకనక మాణిక్యమకుటైః ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమళపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్నిజకనక మాణిక్యమకుటైః. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ ప్రభు, నా పుణ్యఫలం వలననో లేక నాపై కరుణ చేతనో నీవు ప్రసన్నుడివైనను ఓ స్వామి, నీ నిర్మల పాదపద్మములను ఎట్లు దర్శించగలను? నిన్ను నమస్కరించుటకై తొందరపడు దేవతల సమూహము తమ కిరీట మాణిక్య కాంతులతో నన్ను అడ్డగించుచున్నది. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.